దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టారు. ఎంతకీ తలుపు తీయడంతో బలవంతంగా గుద్దడంతో ఈవిడ ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇది ది గ్రేట్ తల్లిదండ్రుల పెళ్లి చేసే గొప్ప లక్షణం కలిగిన అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకుని ఇస్తుంటారు కదా, చివరికి ఇలా బలవుతుంటారు. ఏదో అంటారో చూసారా, మహేష్ బాబుని రిజెక్ట్ చేసిన తర్వాత బాబు మోహన్ పెళ్లి చేసుకున్నట్టు అమ్మాయిలందరూ ఇలాంటి పనులు అవుతారు. పోయి ఇలా కసాయివాడికి బల అవుతాడు. నేను కొంచెం వాస్తవం చెప్తాను కానీ ఆలోచించండి. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ క్యారెక్టర్ ఉండాలి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ నేచర్ ఉండాలి. థర్డ్ సపోర్ట్ ఉండాలి. ఫోర్త్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, అంటే ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలి. ఈ 4 ఉంటే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్లీ అన్ని విధాలుగా హాయిగా హ్యాపీగా ఉంటారు. ఇది నిజం. ఎందుకంటే గతం తాలూకా మన తాతలు కానీ మదర్స్ కానీ వాళ్ళందరూ గతంలో అలా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం ఐరోగం వచ్చింది వీళ్ళందరికీ? వీళ్ళు తల్లిదండ్రుల అహంకారం పనుల వల్ల, వాళ్ళు తీసుకున్న తింకర నిర్ణయం వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి బలైపోయింది. వీళ్ళ అమ్మాయి ఏం చెప్పింది, అసలు కథ ఏంటి? గతంలో